ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అనమాట. ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రకరకాల సంక్షేమ పథకాలన్నీ కూడా సేవలు మరింత సులభతరం చేసింది. ఎందుకంటే తెలంగాణలో 6 గ్యారెంటీలు అయితే అందిస్తున్నారు కదా. ప్రభుత్వం మరి సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపిందనమాట. కొత్త విధానం తీసుకొస్తున్నారు. ప్రజలకు అందుతున్న అన్ని డిజిటల్ సేవలకు ఒకే వేదికగా తీసుకురావడమే కాకుండా మరింత పారదర్శకత పెంచేందుకు యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్ తీసుకురావాలంటే ఇప్పుడు ఆసరా పెన్షన్లు వచ్చినా, లేదంటే ఇందిరామిన్లు వచ్చినా, లేకపోతే ఎలాంటి పథకం వచ్చినా కూడా, రేషన్ కార్డు వచ్చినా అన్నీ కూడా స్మార్ట్ కార్డులు అయితే పొందుపరుస్తారనమాట. ఈ స్మార్ట్ కార్డు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయం వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఒకే కార్డు అనుసంధానం అన్నమాట. సో ఇక ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఒకే కార్డు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి అనే నిదానంతో పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆదేశాలు జారీ చేశారు. ఇందులో వచ్చేసి రేషన్ కార్డు ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, మహాలక్ష్మిలో వంటి ఏదైతే ఇక బస్సు ప్రయాణం కూడా ఉంటుంది. కాబట్టి వంటి పథకాలతో పాటు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సంక్షేమ పథక వివరాలు కూడా ఈ ఒకే కార్డుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వం సేవలు పొందడం చాలా ఈజీ అవుతుందని, అదే సమయంలో కార్డుకు ప్రక్రియ ప్రజల వ్యక్తిగత డేటా భద్రత గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు అయితే గట్టిగా సూచించారనమాట. సరికొత్త కార్డు స్మార్ట్ కార్డు అనేది విధానాన్ని పక్కాగా అమలు చేయడానికి రాబోయే 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను అయితే కోరడం జరిగింది. సంక్షేమ పథకాలే కాకుండా జనగణన, మరణ ధృవీకరణ పథకాలు, పెన్షన్ డేటా, ప్రజల ఆరోగ్య ప్రొఫైలు వంటి సమాచారాన్ని కూడా ఈ కార్డుతో లింక్ చేసే అవకాశాలు పరిశీలించాలని అధికారులు అయితే సూచించారు. విధానం వల్ల పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డుతో అందుబాటులోకి వస్తాయని, ఇందుకోసం ఇతర రాష్ట్రాలు అమలవుతున్న బెస్ట్ స్మార్ట్ కార్డ్ విధానాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పేసి సిఎస్ అయితే తెలిపారనమాట. సో మొత్తం మీద ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి ఇక్కడ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ కూడా